అధికార పక్షం ఏదైతే రూలింగ్లో ఉన్నటువంటి టీఎంసీ మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఆమె కేవలం ఓటు రాజకీయాల కోసమే ఇవాళ రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఫేస్ చేయబోతుంది కాబట్టి ఒక రకమైనటువంటి వ్యతిరేకతను ముస్లింలలో సృష్టించి భయానక వాతావరణం సృష్టించేటటువంటి ప్రయత్నం ఇవాళ బెంగాల్లో జరుగుతుంది. అది ఏమాత్రం కూడా అక్కడ హిందువులని అంటే దీనికి ఎంతకైనా సిద్ధం అనేటటువంటిది ఆమె ప్రభుత్వాన్ని సపోర్ట్తోనే అక్కడ జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా. సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక వాతావరణాన్ని చెడగొట్టాలి, ఈ దేశంలో ఒక లేనిపోయినటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టాలనేటటువంటి ప్రయత్నంతోనే ఆమె అక్కడ ప్రయత్నం చేస్తుంది. ఎంతసేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ ఎన్నికల్లో ముస్లింల యొక్క సపోర్టు కోసమే ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఆమె అక్కడ చేస్తుంది తప్ప ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ఈ యొక్క చట్టం వల్ల ముస్లింలకు జరగబోయేటటువంటి అన్యాయం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేవలం రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళు. రెచ్చగొట్టి దాని మీద అంటే దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎంతకైనా మేము సిద్ధమని దాడులు చేయాలి హిందువులమైనటువంటి ఏదైతే చర్యలు చూస్తూ ఉన్నామో. భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటికి భయపడదు. ఇట్లాంటి మేము ఈ చట్టాన్ని దగ్గర అమలు చేయము అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా భారతీయులమని భారతదేశంలో భాగమైనటువంటి ప్రతి రాష్ట్రం కూడా పార్లమెంట్లో చేసిన చట్టాలను తప్పకుండా వాటిని అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం. పార్లమెంట్ ఆమోదించిన ప్రతి చట్టాన్ని అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయ కారణాల కోసం తమ యొక్క అధికారం కోసం దేశాన్ని ఒక అంటే ఒక ముస్లింల ఓటు బ్యాంకు కోసం ముస్లింల లోపల అపోహలు సృష్టించి ఈ ముస్లింలకు అన్యాయం జరగడానికి కూడా తెగబడతారంటే అది ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ సహించే పరిస్థితి ఉండదు.